బొజ్జ గణపయ్యగా పేరు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? వినాయక చవితి పండగ కాదు, ఇప్పటి రోజుల్లో ఎగిరే పండగలు లాంటివి కాదు. ఇట్లా చేయకూడదు. నిజానికి ఇది ఒక వ్రతము, దీక్ష. సినిమా పాటలకు డాన్సులు, పరిపూర్ణంగా ఈ 9 రోజుల పాటు ఒడి దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పేసి సామెత మనకు. ఆ లంబోదరుని పూజ అనేది మనల్ని అపనిందల పాలు కాకుండా చేస్తుందనేటువంటిది కథలో చెప్తూ ఉంటారు. మాతృపితృలకు నమస్కారం చేయటం అనే సంస్కారం భారతీయ సంస్కారం. అట్లా పెడదామని ప్రయత్నం చేయబోతుంటుంటే పొట్ట కింది కానుతుంది కానీ చేతులు ఆనట్లేవు. చేతులు కింది కానిచ్చేటట్టయితే పొట్ట చేతి కానుతున్నాయి, కాళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఈ విధమైనటువంటి స్థితి చూసి శివుని నెత్తి మీద ఉండేటటువంటి చంద్రుడు నవ్వాడు అనేటటువంటిది మనకు కథారూపంలో చెప్పిన మాట. గణపతికి ఈ ఏనుగు ముఖం రావడం వెనకున్నటువంటి ఆ కథ, నా ముఖాన్ని త్రిలోక పూజ్యం చెయ్యండి అని పదము అన్న తర్వాత దుష్టులకు వరంబులియరాదు, అట్లా చేసిన పాముకు పాలు పోసినట్లగును అని చెప్పేసి పదం చెప్తారు. పురాణ గ్రంథాలు గనక మనం తీసుకుంటే అటు రామాయణంలో వినాయకుడిని పూజించిన విధానం, మహాభారతంలో తీసుకుంటే పాండవులు వినాయకుడిని పూజించిన తర్వాత యుద్ధానికి వెళ్తారు అని చెప్తూ ఉంటారు. ఇదంతా అవతార రూపాలు. వీళ్ళకందరికీ ఎంతో కొంత కథాత్మకమైన విషయాలు ఉన్నాయి. ఏదైనా మన ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టామంటే గణపతి ప్రార్థనతోనే ఎవ్వరైనా మొదలు పెడతారు. అయితే నైవేద్యం విషయానికి వస్తే ఉండ్రాళ్ళు బాగా ఇష్టం, లడ్డు ఇష్టం అని అంటూ ఉంటారు. కానీ ఇవి కాకుండా అసలు బాగా ఇష్టమైన పదార్థాలు ఏంటి వినాయకుడికి? వినాయకుడు వచ్చేసి నాకు ఇది ఇష్టం అని ఎక్కడ చెప్పడు. ఉండ్రాళ్ళు స్వీకరించకుండా పిచ్చి ఆహారం అంతా తినే కదా గణపతి పొట్ట పగిలింది. నిమజ్జనం విషయానికి వస్తే పూజ అవ్వగానే కొంతమంది ఇమ్మీడియట్గా అదే రోజు నిమజ్జనం చేసేస్తుంటారు. కొంతమంది 3 రోజులు, కొంతమంది 5 రోజులు. సో ఈ 9 రోజులు, 11 రోజులు, ఏ రోజులకి ఏంటంటే ప్రత్యేకతలు? అమ్మవారి నవరాత్రులకు ప్రత్యేకతలు ఉన్నాయి, కానీ గణపతి నవరాత్రులకు ఏ ప్రత్యేకత లేదు. ప్రతిరోజు సమానమైన పూజ.